ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ నూతన మాసం, నూతన దినాన్ని బట్టి, నూతన వారాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, మరి మనందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాలు అనుగ్రహిస్తున్నాడు. మనందరికీ దేవుడు మంచి జీవాన్ని కలగజేస్తున్నాడు. ఆయన అనుదినము తన యొక్క కృప విస్తరింపజేస్తున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞులం. ఆయన మన ఎడల చూపిన వాత్సల్యము, అనుదినము ఆయన ఫీలింగ్స్ మన ఎడల మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఆయన యొక్క ఫీలింగ్స్ని, ఆయన యొక్క ఆలోచనలు మన ఎడల ఆయన అధికం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక దినాన మనం ఆయన కొరకు మహిమకరంగా మారుతామని. కనుక అపవాది మన మీద అనేక పర్యాయాలు మనం అణిచివేస్తున్నప్పటికీ, మనల్ని వెనక్కి లాగుతున్నప్పటికీ, మన దిగజారిపోవడానికి అవకాశాలు అపవాది కల్పిస్తున్నప్పటికీ, దేవుడు మాత్రము ఆయన తన ప్రణాళికలలో మనల్ని స్థిరపరిచాడు. కనుక అపవాది యొక్క కుయుక్తులను కూడా దేవుడు నాశనం చేయవాడు. కనుక ఈ యొక్క దినములలో మనము ప్రభు యొక్క సన్నిధానములో ఇంకొన స్థిరపరచబడాలి. ప్రియులారా, నేటి కాలంలో క్రైస్తవులు భక్తి విషయంలో, ఆధ్యాత్మిక జీవితం విషయంలో వెనకబడుతున్నారు అని చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే, ఒకప్పటి కాలంలో వాక్యము వినడానికి ఉండేది కాదు. వాక్యము చెప్పేవారు అభిషక్తులు ఎక్కడో చెప్తున్నారంటే తండోపతండాలుగా మనుషులు వెళ్ళేవారు. 2 రోజులు 3 రోజులు అక్కడ కూర్చొని వాక్యం విని, ఎంత పరిజ్ఞానముతో వచ్చే వాక్యం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటను బట్టి వారు దాన్ని హత్తుకొని వారు భక్తిలో జీవించేవారు, ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగేవారు. కానీ ఇప్పుడు నేటి కాలములలో బోధలు ఎక్కువైపోయాయి, బోధకులు ఎక్కువయ్యారు. అదనము దేవుని యొక్క వాక్యం అనేది మనం వింటున్నాం. దీనివలన నాకేమనిపిస్తుందంటే, నేటి కాలంలో క్రైస్తవ లోకము దేవుని వాక్యం వినుచున్న కొలది చెడిపోతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న కొలది భ్రష్టులుగా మారిపోతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న కొలది వారి బ్రతుకులు దేవుని దృష్టిలో సరిగా లేవు. ఒకప్పటి కాలంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదు. వాక్యం వింటున్న కొలది భక్తిహీనులుగా మారారు. వాక్యం వింటున్న కొలది ప్రార్థనహీనులుగా మారారు. వాక్యం వింటున్న కొలది అవిశ్వాసులుగా మారారు. దేవుని వాక్యాన్ని వింటున్న కొలది ఈరోజు తిరుగుబాటుదారులుగా, అవిధేయులుగా, మరి ఎక్కువగా బ్రతుకుతున్న ఉదంతం ఈరోజు క్రైస్తవ లోకంలో కనబడుతుంది. ఏంటి అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విజయం కావాలి అంటే యేసు ప్రభు అనే వ్యక్తి ముందు నేను అనే వ్యక్తి కంప్లీట్గా ఆయనకి నేను సమర్పించేసుకోవాలి. ప్రభువా, నేను నీకే సమర్పించేసుకున్నాను అనేటువంటి ఆ సమర్పణలో, అనుదినము ఆ సమర్పణలో జీవించగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో విజయం అనేది కనబడుతుంది. ఎందుకంటే 3 రోజులు ఆధ్యాత్మిక జీవితంలో నడిచి, 1 నెల రోజులు ఆధ్యాత్మిక జీవితంలో నడిచి కుంటిబోడిపోతున్న పరిస్థితి ఏంటంటే, సాక్షాత్తు నీ ముందు కనబడుతున్నటువంటి ఆ యేసు క్రీస్తుకు నువ్వు సమర్పించుకుని ఆ సమర్పణను మళ్ళా బ్రేక్ చేయడము నీ యొక్క దిగజారుడుకు సూచన అన్నది కనబడుతుంది. నేను ఆలోచిస్తున్నాను, నేటి కాలంలో బోధకులు ఎక్కువయ్యారు, బోధకులు బోధించేవారు ఎక్కువయ్యారు. ఆ బోధలు ఒకరికి మించిన ఒకరు బోధలుగా అయ్యాయి. కానీ ప్రజలందరూ ఈ బోధలు వింటున్నారు కానీ భ్రష్టులుగా మారుతున్నారు, అవిధేయులుగా మారుతున్నారు, భక్తిహీనులుగా మారుతున్నారు, స్వార్థప్రియులుగా మారుతున్నారు, స్వనీతిపరులుగా మారుతున్నారు. నేనే పరిశుద్ధుడిని, నేనే నీతిమంతుడిని చెప్పుకునేవారు ఎక్కువైపోతున్నారు. గల కారణం ఏంటంటే, ఒకరి బోధ మీద ఆధారపడట్లేదు. ఈరోజు అనేక మంది బోధిస్తున్నారు కనుక రకరకాల బోధల వలన మనుషులు చెడిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాట ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఏదో మూలన పిండుకొని బోధిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు వినడానికి బోధకులు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. ఈరోజు నేను ఎవరైతే చెప్తే ఆ మాట ఆయన మంచిగా ఉన్నాడా లేదా, ఆ చర్చ్ బాగుందా లేదా, వారి దగ్గర సంఖ్య ఉందా లేదా అని చూచి ఈరోజు ఆకర్షించబడి వెళ్ళి దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నారు. కానీ దేవునికి సమర్పించుకొని వారి జీవితాలు, ఆధ్యాత్మిక జీవితంలో
విజయవంతంగా చేసుకునేటువంటి ఆలోచన లేనే లేదు. ఇది కూడా ప్రభు యొక్క రాకడకు ఒక సూచన. వినేవారు 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 దిగజారిపోతూ ఉంటారు. వాక్యం కూడా చెప్తుంది, బోధించేవారు దిగజారిపోతారు. దేవుని కొరకు వాడబడిన వారందరూ కూడా దిగజారిపోతారు. అందుకే భక్తుడైన పౌలు ఒక మాట అంటాడు, అయ్యో నేను ఎంత బోధించి నేను ఎక్కడ భ్రష్టునైపోతానేమో అని తనకు తాను కాపాడుకుంటున్నాడు, తన రక్షణను కాపాడుకుంటున్నాడు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందు తనకు తాను సమర్పించుకున్న జీవితం. మనం ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప వాక్యాలు విన్నా, ఎంత గొప్ప పరిచర్య చేసినా, ఎంత గొప్ప వాక్యాలు బోధించినా, అనుదినము నీ ముందు కనబడుతున్న ప్రభువుని నిన్ను నీవు సమర్పించుకోవడం అనేది అనుదినము చేసే క్రియగా ఉండాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక విజయాన్ని కలిగి ఉంటాం. we will have a successful a spiritual life. చాలామంది అడుగుతూ ఉంటారు, మా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి అని. మన ఆత్మీయ జీవితం విషయంలో ఎవరి మీద ముడిపడలేదు. నీ ఆత్మీయ జీవితము ప్రభుకి నీకు మధ్య ఉంది. ప్రభుకు నువ్వు సమర్పించుకుంటే, నేను సమర్పించుకున్నాను కదా అని ప్రభు దగ్గర నువ్వు కూర్చుంటావు. సమర్పించకపోతే ఎంతమంది చెప్పినా నువ్వు వెళ్ళలేవు, ఎంతమంది బ్రతిమలాడినా నీకు వెళ్ళడానికి ఉండదు. నీకు సమర్పణ లేక ఈరోజు నీ జీవితం దిగజారుతుంది. ఇలాంటి సమర్పణ లేక ఈరోజు దౌర్భాగ్యంగా జీవిస్తున్నటువంటి విధానం ఈరోజు క్రైస్తవ లోకంలో కనబడుతుంది. ప్రియులరా, నేను ఇందాక ఆల్రెడీ ఒక మాట చెప్పాను. దేవుని యొక్క వాక్యాలు వింటున్న కొలది మనుషులు రీజనబుల్ పీపుల్గా మారారు, ప్రశ్నించేవారుగా మారిపోయారు. అది ఎలాగా ఇది ఎలాగా అని ఈరోజు వితండవాదులుగా మారిపోయారు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడున్నారు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ప్రభు సన్నిధిలో మనం అడగవలసింది చాలా ఉంది. ఈరోజు ప్రభుని అర్థం చేసుకున్నవారు కొద్దిమందే. క్రైస్తవ లోకంలో అనేక మంది దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు ఉన్నారు, కానీ యేసుని అర్థం చేసుకున్నది కొద్దిమందే. యేసునే కానీ అర్థం చేసుకుంటే నీ సంఘాన్ని నువ్వు అర్థం చేసుకుంటావే? యేసునే నువ్వు అర్థం చేసుకుంటే నీ తోటి సహోదరుని కూడా అర్థం చేసుకుంటావు కదా? యేసునే అర్థం చేసుకుంటే శత్రువునైనా సరే నువ్వు క్షమిస్తావే? యేసుని అర్థం చేసుకోలేని బ్రతుకుతుండడం వలన ఈరోజు క్షమించలేకపోతున్నారు. యేసుని అర్థం చేసుకోకపోవడం వలననే దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు, సమాధాన పడలేకపోతున్నారు. యేసుని అర్థం చేసుకుంటే తప్పు మనది కాకపోయినా తప్పు మన మీదే వేసుకోగలుగుతాము. యేసుని అర్థం చేసుకునే భక్తి నేటి దినాలలో లేదు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలారా గమనించండి. ఎవరినో అర్థం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి భక్తుల గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి కారకుడైన దేవునిని ఈరోజు ఎంతవరకు అర్థం చేసుకున్నాం? చాలా విచారకరమైనది. ఈరోజు క్రైస్తవులు దేవునిని, ప్రభువుని అర్థం చేసుకుంటే ఎవ్వరు పిలవకుండానే ప్రభు సన్నిధిలో వారు అగుపడతారు. పెందల కడే వారు దేవుని సన్నిధిలో ఉంటారు. The thing is that you have to understand Jesus better than anyone. ప్రభువా, నేను జీవించినంత కాలము నేను నిన్ను అర్థం చేసుకునే కృప నాకు దయచేయమని అంటే నీ భక్తి అభివృద్ధి పొందుతుంది, నీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి తిరిగి సహవాసం చేసిన శిష్యులు యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. వారు అర్థం చేసుకోలేకపోయారు. లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత బేతనీకి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి చూచేటప్పటికి మార్తా మరియమ్మలు వారి యొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు వచ్చావు నువ్వు, ఎంతవరకు మా మధ్య ఆతిథ్యం పొందుకున్నావు, మా ఇంట్లోనే నువ్వు తిన్నావు, వార్త విన్నావో లేదో తెలియదు కానీ చనిపోయి 4 రోజులైన తర్వాత ఇప్పుడు వచ్చావు నువ్వు, ఏం చేస్తావు? మానవులు సహజంగా ఆలోచించింది ఇదే. కానీ యేసయ్య అన్నాడు, ఎక్కడుంచారమ్మా, ఎక్కడ సమాధి చేశారు? వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? అయ్యా, సమాధి చేసి 4 రోజులైంది, ఇప్పుడు శవం కంపు కొడుతుంది. ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల మరణించినను నేనే జీవాన్ని అని ప్రభు చెప్పాడు. ఈ మాటలకి ఏమర్థం అవుతుంది? పాపం చావు విచారంలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు చాలాసార్లు మనం చూసే దృష్టి మన యొక్క పరిమితితో ఉన్న జ్ఞానంతో ఆలోచిస్తాం. కానీ ప్రభు యొక్క ఆలోచన భవిష్యత్తు గురించి చూసే దృష్టి. వారు సమాధి గురించి ఆలోచిస్తున్నారు, కానీ యేసయ్య చూసే దృష్టి ఏంటో చెప్పమంటారా? ఆ సమాధిలో నుండి లాజరు రావడం ఆయన చూస్తున్నాడు. అందుకే బ్రతిమలాడాడు, ఎక్కడ మీరు దాచి ఉంచారు? అండర్స్టాండింగ్ జీసస్ వెరీ డిఫికల్ట్. అర్థం చేసుకోవడం యేసయ్యను చాలా కష్టమే. ప్రభు అడుగుతున్నాడు అంటే ఎక్కడ ఏదో జరుగుతుంది అక్కడ. అంతేగాని వీరి యొక్క సమాధానము అవిశ్వాసంగా ఉంది, వీరి సమాధానము నెగిటివ్గా ఉంది. చాలాసార్లు ప్రభు మాట్లాడతాడు మనతో, ఇది చేయమని, అది చేయమని. అలాంటప్పుడు ఇంకేం చేస్తామయ్యా అని మన యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రభు చెప్పిన మాటను మనం డైవర్ట్ చేస్తూ ఉంటాం. మార్తా మరియమ్మలు యేసు ప్రభు అడిగిన మాటను డైవర్ట్ చేశారు. ఎట్టికేళ్లకు ప్రభు అన్నాడు, ఎక్కడ ఉంచారో? మార్తా మరియమ్మలు, మీరు నమ్మినట్లయితే. ప్రభు ఆ మాట చాలా అద్భుతంగా మాట్లాడతాడు, నేనే జీవాన్ని. ఏ జీవము గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఏ జీవము గురించి నేను చెప్తున్నానో? అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు సమాధి ముందు నిలబడి ప్రభు తండ్రికి స్తుతించి కన్నీరు కార్చి లాజరు బయటికి రమ్మని చెప్పగానే లాజరు బయటకు వచ్చాడు. ఊహించలేదు. ఒకప్పుడు యేసు ప్రభుని అర్థం చేసుకున్న మరియమ్మ, మార్తమ్మలు లాజరు సమాధిలో నుండి బయటికి రాగానే ఈయన ఎవరు? అక్కడున్న శిష్యులందరూ కూడా అప్పుడు అర్థం చేసుకోవడం మొదలెట్టారు. హూ ఈజ్ హీ? ఎవరు ఈయన? ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇన్సిడెంట్. వారు పడవలో ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభు కూడా పడవలో ఉన్నాడు. కానీ వీళ్ళంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం. మరి యేసు ప్రభు కూడా పడవలో ఉన్నాడు కదా, మరి ఆయన నశించిపోడా? మేము నశించిపోతున్నాం. ప్రభువారు లేచి వారిని గద్దించారు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఆ తర్వాత గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు. అప్పుడు ఒకరికొకరు చూచుకొని ఈయన ఎవరు? ఈరోజు యేసు అంటే ఎవరు? సంవత్సరాల బడి, 20 సంవత్సరాల బడి, 30 సంవత్సరాల బడి రక్షణ పొంది మందిరానికి వెళుతున్న క్రైస్తవులారా, ఈరోజు మీ సమస్యలు వచ్చినప్పుడు, మీ బాధలు వచ్చినప్పుడు, మీ కష్టాలు వచ్చినప్పుడు మీ వర్షంలోనే చూస్తున్నారే కానీ యేసయ్య మీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలేంటో అర్థం చేసుకోగలుగుతున్నారా? గ్రహించగలుగుతున్నారా? హౌ మచ్ యూ కెన్ అండర్స్టాండ్? నీ తల్లిని అర్థం చేసుకోవడం కష్టమే కదా, నీ తండ్రి యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవడం కష్టమే కదా. అంతకంటే ఎక్కువగా నిన్ను రక్షించి నీ కొరకు ఉద్దేశాన్ని కలిగి ఉన్న ప్రభువుని నువ్వు అర్థం చేసుకోవడం కష్టమే. ఈరోజు ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే అక్కడ దానికి సంబంధించిన మనుషుల్ని అర్థం చేసుకొని మన యొక్క పాజిటివ్ మూమెంట్ అనేది ముందుకు వెళ్తుంది. అక్కడ సంథింగ్ నెగిటివ్గా ఉందంటే మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు ఆ వర్షంతో కూడా దేవుని యొక్క పరిచర్యలో చాలామంది దేవుని బిడ్డలు మసులుతున్నారు. ప్రియులారా, మనుషులను బట్టి కాదు, ప్రభువు నిన్ను ఎలాగ చూస్తున్నాడో అన్నది నీవు అర్థం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ ఈస్ లుకింగ్ అట్ యూ. యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ జీసస్ ఈస్ అండర్స్టాండింగ్ యూ. ప్రభు నిన్ను ఎంత అర్థం చేసుకుంటున్నాడో యు హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఒక మాట చెప్పాను,
నువ్వు యేసయ్యను అర్థం చేసుకుంటే నీ సంఘములో ఉన్న కుటుంబాలు నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు అర్థం చేసుకుంటే ప్రభువుని, నీ సేవకుడిని అర్థం చేసుకుంటావు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ప్రభువుని అర్థం చేసుకుంటే, నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువుకి నీవు సమర్పించుకుంటావు. నీకు దేవునికి సరి అయిన అండర్స్టాండింగ్ లేనందువలన నీ నోటి నుండి, నీ మనసులో నుండి నెగిటివ్, వ్యతిరేకమైన మాటలే కానీ, వ్యతిరేకమైన భావాలే కానీ ఈరోజు పైకి వస్తున్నాయి. ఎందుకంటే వ్యతిరేకము. దేవునిని అర్థం చేసుకోవడం అది మామూలు విషయం కాదు. ప్రభువుని అర్థం చేసుకోవడం అంటే సాక్షాత్తు నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటేనే కానీ ప్రభు నీకు అర్థం కాడు. వాక్యంలో మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మనం చదివినట్లయితే జనసమూహము, అక్కడ ఒక అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాము. 3వ వచనం చదవండి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగెను. కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి. చాలమ్మా. ఇందులో ఉన్న పరమార్థం ఏంటో చెప్పమంటారా? సీమోను పేతురు చేపలు పట్టడంలో అనుభవం కలిగిన వాడు. గొప్ప సీనియర్ అని చెప్పొచ్చు. అప్పటికే ముందు రోజు కూడా వలలు వేశారేమో, ఆ తదుపరి రోజు కూడా రాత్రంతా వలలు వేశారు. యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి, ఏమైందా, మీ దగ్గర ఉందా అంటే, యేసయ్యతో అంటాడు, అయ్యా రాత్రంతా మేము వేసాం. ఎవరైనా రాత్రిపూటే వలలు వేస్తారు కానీ ఏకూజామున వేయరు, ఎందుకంటే చేపలు పడవు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు రాత్రంతా వేసారా? వేసామండి. అయితే మీరు పని చేయండి, ఈ పక్కన వేయండి. వెంటనే మనము మానవులం కదా, సీమోను అనుకోవచ్చు. ఆయన మెంటాలిటీ, మానవ మెంటాలిటీ ఎలాంటిదంటే, నాకెంత అనుభవం ఉంది, నువ్వు నాకు చెప్తావా? ఒక తాపీ మేస్త్రి కట్టేవాడి దగ్గరికి వెళ్ళి, అలా కాదయ్యా, ఇలా కట్టు, ఇలా చేయాలంటే ఒక లుక్ వేస్తాడు తాపీ మేస్త్రి. మామూలు లుక్ కాదు. ఒక మంచిగా పాటగాడి దగ్గరికి వెళ్ళి, నానా పాట అలా కాదు, ఎలా పాట అంటే, అవునా? ఎవరికున్న నైపుణ్యత వారికి ఉంది, ఎవరికున్న అనుభవం వారికి ఉంది. యేసు ప్రభు వైపు ఇలా లుక్ వేసి ఉంటాడు సీమోను. వేసి, అయ్యా రాత్రంతా వేసామయ్యా, మళ్ళా ఏమంటావా? నాకున్న అనుభవము మీకేముందయ్యా? నువ్వు ప్రసంగం చేసుకున్నావు చేసుకో, నువ్వు వాక్యం బోధించుకున్నావు బోధించుకో, కానీ చేపలు పట్టడం విషయంలో నీకేం తెలుసు? కానీ ప్రభు అంటున్నాడు, సీమోను నువ్వు ఆ పక్కయ్యి అంటే, అలాగే. ఎలాగా? అర్ధ హృదయంతో వేశాడు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన ఎలా చేస్తామంటే, పరిపూర్ణమైన హృదయంతో కాదు. దేవునికి ఇచ్చింది కూడా పరిపూర్ణమైన హృదయం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళింది కూడా పరిపూర్ణ హృదయం కాదు. ఆదివారం కదా వెళ్ళాలా, ఆదివారం కదా నేను వెళ్ళి కూర్చోవాలా, ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు నేను వెళ్ళాలా. ఇది ఫుల్ హృదయం కాదు, సంపూర్ణమైన హృదయం కాదు. నేటి క్రైస్తవ లోకం ఎలా తయారైందంటే, దేవుని కంటే ఎక్కువగా ఈరోజు లోకంలో ఉన్న ఆడంబరాలు, లోకంలో ఉన్న ఆర్భాటాలు, లోకంలో ఉన్న కార్యాలు ఈరోజు ఎక్కువైపోయాయి. అందువలన కుటుంబంలో మెచ్యూర్ ఫంక్షన్ పెడుతున్నాం, అది ఆదివారం అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఫంక్షన్కే తప్ప దేవుని సన్నిధికి కాదు. ఏ హృదయం అది? ఇక్కడ అండర్స్టాండింగ్ ఎవరితో?
సీమోను యేసు ప్రభుని ఎలాగ అర్థం చేసుకున్నాడు? ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? ఇక్కడ అండర్స్టాండింగ్ విత్ జీసస్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్. ప్రభు అన్నాడు ఆధైర్యమన్నాడు. ఆ ధైర్యగాన ప్రభు ఇక్కడ అన్నాడు వలలు అన్నాడు. కానీ వల వేశారు. వలకును చాలా తేడా ఉంది. అప్పటికే పాపం ఆయన టీం అంతా అలసిపోయారు. 2-3 వేసాడు వలలు వేయమన్నాడు కానీ వల వేశాడు. వల వేయగానే వల ఏమైపోయింది? పిట్లిపోయింది. వలలు వేసుంటే బాగుందో. వల వేశాడు కాబట్టి లాగలేకపోయారు, నిండిపోయింది. యేసు ప్రభు మాటలో సమృద్ధి ఉంటుంది. యేసు ప్రభు మాటలో శక్తి ఉంటుంది. మళ్ళా మీరు ప్రార్థన చేయమంటారా? చెయ్యి. మళ్ళా దేవుని సన్నిధికి రమ్మంటారా? రా. మళ్ళా ఉపవాసం ఉండమంటారా? ఉండు. రాత్రంతా ప్రార్థన చేయాలా? కష్టమే. ఈరోజు దేవునితో నడవడం, దేవునితో సహవాసం చేయడం చాలా కష్టం. ఈరోజు చాలామంది దేవునితో సరైన అండర్స్టాండింగ్ లేక ఈరోజు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవునితో సరైన అండర్స్టాండింగ్ లేక దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. దేవునితో సరైన అండర్స్టాండింగ్ లేక దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారితో సహవాసం చేయట్లేదు. నేటి క్రైస్తవ లోకం ఏమైపోయిందంటే యూట్యూబ్ క్రైస్తవులు అయిపోయారు, ఆన్లైన్ క్రైస్తవులు అయిపోయారు. బోధలు ఎక్కువైపోయాయి, ప్రసంగాలు ఎక్కువైపోయాయి. ఎటు చూసినా వాక్యాలే. వాళ్ళు చెప్పింది వినేయడం, వీళ్ళు చెప్పింది వినేయడం, ఎవరెవరో చెప్పింది వినేయడం. కనుక నానా రకాలైన బోధలు వినుట వలన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కన్ఫ్యూషన్. దెర్ ఈజ్ నో రైట్ అండర్స్టాండింగ్ టువర్డ్ జీసస్. వారు సరి అయిన రీతిగా యేసయ్యను అర్థమో చేసుకోలేకపోతున్నారు. ఒకరు అంటారు ఆరాధన చేయవసరం లేదంటారు, ఒకరు అంటారు ఏమి ఇవ్వవసరం లేదంటారు, మరొకరు అంటారు నీ ఇంట్లో నేను ప్రార్థన చేసుకో అంటారు. ఈరోజు నానా రకాలైన సిద్ధాంతాలతో కూడినటువంటి బోధలు ఈరోజు లోకములో ప్రబలిపోయాయి. ఇవే అబద్ధ బోధకులకు నిదర్శనము. ప్రియులరా, మీరు వింటున్న వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సును, మీ హృదయాన్ని తాకితే అదే దేవుని నుండి వచ్చేటువంటి మాట. యేసయ్య వైపు చూచాడు. యేసయ్య మాట విని అర్ధ హృదయంతో, హాఫ్ మైండెడ్తో వేశాడు. కానీ వల ఏమైంది? పిట్లిపోయింది. బోట్ నిండా చేపలు ఉన్నాయి. ఆ టైంలో సీమోని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. బంపర్ లాటరీ తగిలినోడి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? పరీక్షలో పాస్ అయిన వారి యొక్క విద్యార్థి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉండాల. యాక్చువల్లీ సీమోని యొక్క రియాక్షన్ ఎలాగా? గెంతాల, డ్యాన్స్ వేయాలి. నన్ను అడిగితే సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు. ముందు రోజు కూడా ప్రయాసపడ్డాడు. అనుకున్నాడేమో ఇక దొరకదేమో అనుకున్నాడు. కానీ యేసు మాట సంపూర్ణంగా వినకుండా వలలు వేయమంటే వల వేశాడు. కానీ ఆ వలంతా పిట్లిపోయింది. ఆ టైంలో గెంతొచ్చు. ఎందుకంటే నేను మార్కెట్కి పంపుతాను, 2 రోజులు బట్టి మాకు సరి అయినటువంటిది లేదు. మార్కెట్కి వెళ్తాం, మార్నింగ్ మార్కెట్కి వెళ్ళిపోద్ది, చేపలు అమ్మేస్తాం, ఇంటికి ఏమొస్తాయి? ధనం వస్తుంది అన్న రియాక్షన్ ఉండొచ్చేమో. కానీ ఆ రియాక్షన్ అక్కడ చూపించలేదు. ఈ వాక్యంలో మీరు చదివితే నేరుగా ప్రభువా అని వచ్చాడు. నన్ను చెప్పమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏమంటాడమ్మా? రియాక్షన్ ఏంటి? హలో, ఏంటి రియాక్షను? ఏంటి రియాక్షను? ముందెందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఎందుకు తొందరగా ఒక మాట అనేస్తావు నువ్వు? ఎందుకు తొందరగా నీ డిసిషన్ తీసేసుకుంటావు? ఎందుకు అది కన్ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని నువ్వెందుకు తొందర నిర్ణయాలు చేసేసుకుంటావు? ఎందుకు అర్థం చేసుకోవు? దేవుడు వచ్చి చెప్పినా సరే నేను విన్నా అంటారు. ఎందుకంత తప్పుడు నిర్ణయాలు? యేసు చెప్పిన మాటలో అద్భుతం జరుగుతుంది. యేసు చెప్పిన మాటలో స్వస్థత జరుగుతుంది. ఈరోజు నీ గృహంలో నువ్వు భార్యవైనా, భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా, కుమారుడివైనా, కుమార్తెవైనా, లోకంలో ఎవరి మాట నువ్వు వినకపోయినా పర్వాలేదు. కానీ నువ్వు ప్రభువు మాట విని అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతాలు చేయువాడు ఆయన.
హల్లెలూయా. పౌలు గారికి స్వస్థత వరం ఉంది. అలాంటి స్వస్థత వరం కానీ ఈ రోజుల్లో ఉంటే మిరకల్ సెంటర్స్ పెట్టేస్తారు చాలామంది. ఈరోజు స్వస్థత వరం కలిగిన వాళ్ళందరూ కూడా వ్యాపారమే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ మాటలు విన్నవారు మీరు తప్పుగా అనుకోకండి. స్వస్థత అనేది ప్రార్థన నుండి రాదు. స్వస్థత అనేది మనిషి నుండి రాదు. స్వస్థత అనేది అభిషక్తుడి నుంచి రాదు. స్వస్థత అనేది యేసు ప్రభు ద్వారా వస్తుంది. ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్. యేసు ప్రభు వారు స్వస్థపరచుటకు కారణభూతుడు. పౌలు గారు ఆ దినాలలో ఆయన నీడ తగలగానే మనుషులు ఏమైపోయారు? స్వస్థపరచబడిపోయారు. ఆయన వెళ్ళే మార్గంలో ఆయన నీడ తగలగానే. అలాంటి పౌలు గారు కానీ ఈ దినాల్లో ఉండుంటే, పౌలు గారు సూర్యుడు ఉదయించక ముందు మీరు నిలబడండి, ఆ ఉదయిస్తున్నప్పుడు ఈ నీడంతా కూడా ఎక్కడికో పడుతుంది, అక్కడ జనాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కుంటోలు, నడ్డోలు, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆ ప్రాబ్లం ఉన్నారు, గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు, గుండె నొప్పి ఉన్నవాళ్ళు, కాలు నొప్పుల వాళ్ళు అందరూ బాగుపడిపోతారు అని వ్యాపారం పెట్టేసినేమో. అండర్స్టాండింగ్. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఏం జరుగుతుంది? తైలంలో లేదు స్వస్థత, కర్చీపుల్లో లేదు స్వస్థత. ఎవరిలో ఉంది? ఈరోజు క్రైస్తవులు స్వస్థత గురించి యేసయ్యని ఏమర్థం చేసుకున్నారు? ఏమర్థం చేసుకుంటున్నారు? యేసయ్య అంటాడు, నాలో నుండి ఒక శక్తి బయటకు పోయింది, నాలో నుండి ఒక మహిమ బయటకు పోయింది, నాలో నుండి. ఆయన గ్రహించాడు. స్వస్థత నీకు కలుగుతుందంటే తాత్కాలికంగా నువ్వు సుఖపడ్డానే కాదు, నువ్వు స్వస్థపరుస్తున్నావు. స్వస్థత దేవుడు ఇస్తున్నాడు అంటే నీ ఆత్మీయ స్థితి కూడా బాగుపడాలని దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ఆత్మీయ స్థితి బాగుపడినంత కాలము నీ యొక్క అనారోగ్య స్థితి బాగుపడదు. స్వస్థత నీ ఆత్మీయ స్థితిని స్థిరపరచటానికి, ఆ రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ స్వస్థపరచబడింది దేవుని ద్వారా ఆమె స్థిరపడటానికి, అంతేగాని ఎంజాయ్ చేయడానికి కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అందరూ కూడా ఈరోజు స్వస్థతల కొరకు పరిగెడుతున్నారు. స్వస్థత దేని కొరకు చెప్పమంటారా? నీ బ్రతుకు మారడానికి, నువ్వు దేవునితో అంటుకట్టి జీవించడానికి, స్వస్థపరచబడిన తర్వాత నువ్వు ప్రభువుని అర్థం చేసుకోవడానికి. ఈరోజు చిన్న మాట చాలు, ప్రభుకి విరోధంగా, మనుషులకు విరోధంగా మన మనస్తత్వాలు మారిపోతాయి. సీమోను యొక్క రియాక్షన్ ఎలాగుందో తెలుసా? ప్రభువా, నేను పాపినే, నేను వలలు వేస్తుంటే బాగున్నాయ్యా, నిన్ను అర్థం చేసుకోలేదయ్యా, నాకింత అనుభవం ఉంది, కానీ నీ మాటలో శక్తి ఉందయ్యా అని అప్పుడు యేసయ్యను అర్థం చేసుకోవడం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? అన్యుల వలె నువ్వు అర్థం చేసుకుంటున్నావేమో, భక్తిహీనుల వలె నువ్వు అర్థం చేసుకుంటున్నావేమో, భక్తిహీనులు అర్థం చేసుకున్నట్లుగా ఈరోజు దేవుని బిడ్డలు నువ్వు అర్థం చేసుకుంటున్నావేమో. నువ్వు అన్యుడివి కాదు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కనుక నీవు వలె ఆయన నిన్ను అర్థం చేసుకున్నట్లుగా నీవు ఇతరులను కూడా అర్థం చేసుకోవాలి. యేసు ఎడల నీకు సరి అయిన అండర్స్టాండింగ్ లేకే నీ పక్కలను ద్వేషిస్తున్నావు, నీ అనుకోలను దూషిస్తున్నావు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావు, వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావు. అదే నీకు దేవునికి సరి అయినటువంటి అండర్స్టాండింగ్, ఒక అర్థం అనేది నువ్వు చేసుకోగలిగితే నీ జీవితం గురించి నువ్వు అర్థం చేసుకుంటావు, ఇతరుల జీవితాల గురించి కూడా అర్థం చేసుకోగలుగుతావు. చిన్న ఎగ్జాంపుల్, యేసయ్య ఎంత అర్థం చేసుకునేవాడంటే మనుషుల కోసం. ఒక సబ్బాత్ దినాన యేసు ప్రభు పెందలకడే మందిరం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, దేవాలయం దగ్గర. అప్పుడు శాస్త్రులు, పరిశీలు ఆయన చూచి, వీడు చాలా భక్తిపరుడు, తెల్లారు వచ్చేసాడని చెప్పి నిరకాటంలో పెట్టాలని చెప్పి, వీడిని ఏ విధంగా అయినా సరే ట్విస్ట్ చేయాలని చెప్పి అతన్ని పరిశోధించడానికి ఒక వ్యభిచారం తీసుకొచ్చారు. యేసు ప్రభు ఉన్న కాలము నాటికే పాలస్తీనా దేశము వ్యభిచారములో చాలా గొప్పది. ఆ కాలంలో వ్యభిచారం అనేది చాలా కామన్. కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా
వ్యభిచరిస్తున్న వారిని రాళ్లతో కొట్టమని ఆ పరిశీలికి శాస్త్రులకు తెలుసుండి కూడా అక్కడ వ్యభిచారం జరుగుతున్నా సరే యేసు ప్రభువారు మెస్సయ్య అని, దైవ కుమారుడని, ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసిన వాడని చెప్పుకుంటున్నాడని అతనిని పరీక్షించడానికి ఒక వ్యభిచారిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఏమడిగారు చెప్పమంటారా? యేసు ప్రభువా, ఈమె వ్యభిచారం చేసి పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం బోధిస్తుంది కనుక నువ్వన్నీ ఎరిగిన వాడు మెస్సయ్య అన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు. యేసయ్య వారి వైపు చూడలేదు, వారు ముఖం దించుకున్నాడు. ఆయన ఎందుకు చూడలేదు చెప్పమంటారా? వాళ్ళు స్వనీతి పరులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు. మరి ధర్మశాస్త్రం ఎరిగిన స్వనీతి పరులు వ్యభిచరిస్తున్న ఈ స్త్రీతో వ్యభిచారం చేసిన వ్యక్తేడి? మీరు శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ఈ దేవాలయానికి మీరు అధిపతులై ఉండి ఎంత వ్యభిచారము జరుగుతుండగా మీరెందుకు ఖండించట్లేదు? స్వనీతి పరులు. స్వనీతి పరులని ప్రభు లక్ష్య పెట్టడు. మేము ఇది చేశాం కదా అనుకునే వారికి దేవుడు లక్ష్య పెట్టడు. మేము లేకపోతే ఇది జరగదు అనుకునే వారిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను ఎంత చేశాను అంత చేశాను ఇది ఇచ్చాను చెప్పుకునేవారు స్వనీతి పరులు. వారు దేవునిని దేవుడు వారిని అలాంటి వారిని లక్ష్య పెట్టడు. నీ నామములు ఇది చేశాం కదా, నీ నామములు దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామములు ఇది చేశాం కదా, మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. స్వనీతి పరులు వీళ్ళు. ఈరోజు క్రైస్తవ లోకంలో స్వనీతి పరులు ఎక్కువైపోయారు. ఈ స్వనీతి వలన భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు వారికి తెలియకుండా. ఈ స్వనీతి పరులకు విధేయత లేదు, పరీక్షించుకోవడమే. మనుషుల్ని వేలు పెట్టి చూపించి తీర్పు తీర్చడమే స్వనీతి పరుల యొక్క లక్ష్యం. యేసయ్య మాత్రం వారిని వైపు చూడలేదు. యేసయ్య నేల మీద కూర్చొని ఆయన చేయితోని నేల మీద కొన్ని అరామిక్ భాషలో ఆయన రాస్తున్నాడు. ఆ రాస్తున్నటువంటి భాష చాలామంది అంటారు అందరు పాపాలు రాసేస్తున్నారు అనుకుంటారు, కానీ కాదు. యేసయ్య రాసేటువంటిది మోషే ధర్మశాస్త్రం. ఆయనకి ఎరుగు, ఈ స్త్రీని మీరు పట్టుకొని తీసుకొచ్చారు వ్యభిచరిస్తుండగా, రెడ్ హ్యాండెడ్గా. ఈ స్త్రీతో పాటు వ్యభిచరిస్తున్న వారు ఎవరు? మీరు వ్యభిచారులు కాదా? అందుకే ప్రభు అన్నాడు ఒక మాట, పాపము లేనివాడెవడో మొదట రాయ ఈమె మీద వేయండి. అది రాశాడు. వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ యేసయ్య ఆమెను ఎలా అర్థం చేసుకున్నాడు చెప్పమంటారా? యేసయ్య ఆమెను చూచాడు, జాలితో చూచాడు, కనికరంతో చూచాడు. స్వనీతి పరులను చూడలేదు, వేషధారులను చూడలేదు. పాపాత్ములను ప్రభు చూడటానికి లోకానికి వచ్చాడు. యేసు ఆమె వైపు చూచి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నేను నిన్ను శిక్షించను. సమాధానము కలిగిన దానివై వెళ్ళిపో, పాపం చేయకు. ఇది యేసు ప్రభు యొక్క అండర్స్టాండింగ్. ఇది యేసు ప్రభు వారు మనలను అర్థం చేసుకున్న విధానం ఇది. యేసయ్య మనల్ని అర్థం చేసుకుంటున్నాడు కనుక మనము ఎంత ఆయనను దూషించినా, ఎంత అవిధేయులుగా ఉన్నా మనం క్షమించబడుతున్నాం. యేసులాగా నువ్వు అర్థం చేసుకోవడం మొదలెడితే నీ పొరుగోడిని, నీ పక్కోడిని, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు క్షమించగలవు. నేను చచ్చినా మాట్లాడను అని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావే, నీకు ప్రభుకి ఏమి లేక. నేను ఆవిడ్ని క్షమించను అంటున్నావే, నీకు ప్రభుకి ఏమి లేక, అర్థం లేక, అర్థం చేసుకోలేక. ఇలాంటి అర్థం చేసుకోలేని మనస్సు జీవితం నువ్వు జీవిస్తే నీ జీవితం నీకు అర్థం కాదు, నీ పిల్లల జీవితం నీకు అర్థం కాదు, వారి భవిష్యత్తు నీకు అర్థం కాదు. ఎవరైతే యేసు ప్రభుని అర్థం చేసుకుంటారో వారి భవిష్యత్తును కూడా వారు అర్థం చేసుకోగలిగిన శక్తి యేసయ్య వారికి ఇస్తున్నాడు. చాలామంది తలలు పట్టుకుంటారు, బాదుకుంటారు, అయ్యో మా పిల్లల పరిస్థితి ఏంటి అని. నేను ఒక మాట చెప్పనా, వారిని చదివించే వాస్తవమే, వారిని అద్భుతంగా చదివిస్తున్న వాస్తవమే, కానీ వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా నీకు కనబడుతుందంటే నువ్వు ఎవరిని అర్థం చేసుకోలేదు. వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు మార్తా మరియమ్మలకి ఏమంటున్నాడంటే,
మార్తా మరియమ్మలకి ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడలా ఏం చూస్తావు? నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ నువ్వు. మహిమ అనేది ధనములో నుండి కాదండి. మహిమ అనేది లేకపోతే ఎక్కడో దాచిన దగ్గరని కాదు. మహిమ అనగా నీకు దేవునికి కలిగి ఉన్న ఆ అండర్స్టాండింగ్లో నుండి వచ్చినటువంటి గొప్ప కార్యమే దేవునికి మహిమ. ఆమేన్. ఈటి దినాల్లో అలాంటి అద్భుతమైన కార్యాలు మనం అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా సమయం అయింది. ఇప్పుడు నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడానికి వెనకబడి ఉన్నావు కదా. వారములో దేవుడు నీకు అవకాశం ఇచ్చిన ఆ సహవాస కూడికలలో, అది గృహ కూడికే కానీ లేక సంఘ కూడికే కానీ, నీవు దాని ఎడల నువ్వు కలిగి ఉన్న ఆ నిర్లక్ష్య వైఖరి నీకు దేవునికి సరి అయిన అండర్స్టాండింగ్ లేకే కదా. When you have a right understanding with God, when you have a right understanding with Jesus, and you will be in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. ఈరోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆశీర్వాదాలు కావాలా, దేవుడు దీవించేయాలా, దేవుడు స్వస్థపరచబడాలా, దేవుడు అన్నీ ఇచ్చేయాలా. దేవా నా కుటుంబాన్ని నన్ను దీవించే ప్రభువా. కానీ దేవుడు నీకు ఇచ్చుచున్న అవకాశాలను నీవు సద్వినియోగం చేసుకోవట్లేదు. నీవు వాటిని సద్వినియోగం చేసుకోక నీవు వ్యర్థపరుచుకుంటున్నావు. చాలా ప్రాంతాలలో అవకాశాలు లేవు. కూర్చొని ఆరాధన చేద్దామన్న అవకాశాలు లేవు. కలిసి ఆరాధన చేద్దామన్న అవకాశాలు లేవు. రహస్యంగా అనేక మంది కూడుకున్న స్థలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మనకేమిచ్చాడు ప్రియులరా? ఈరోజు మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో, ఎంత అవిధేయులుగా ఉన్నామో, ఎంత తిరుగుబాట్లుగా ఉన్నామో, మన యొక్క సమయం వ్యర్థపరుస్తున్నాం. మనమన్నీ ఎరిగి కూడా ప్రభుని మనము దూరపరుచుకుంటున్నామంటే నీకు దేవునికి మధ్య ఉన్న సమర్పణ బ్రేక్ అయింది. అందువలన ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఉన్న పరిస్థితులు అక్కడే ఉన్నాయి. లోకంలో ఏ కార్యాలైనా ఎందుకంటే ఆదివారం సెలవు దినం కాబట్టి, ఉద్యోగాలు ఆ రోజు సెలవు కాబట్టి, పిల్లలకు సెలవు కాబట్టి, మందిరం కంటే దేవుని సన్నిధి కంటే వాటన్నిటిని షట్ డౌన్ చేసి హౌస్ తాళం చేసేసి లాక్ చేసేసి మనము దేవుని సన్నిధి కంటే ఇక ఆహ్లాదకరంగా వెళ్ళిపోవడానికి ఈరోజు అనేక మంది మొగ్గు చూపుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. రానున్న దినాల్లో నేను ఒక మాట చెప్తాను, రాసుకోండి. రానున్న దినాల్లో పెద్ద పెద్ద సంఘాలు కానివ్వండి, చిన్న చిన్న సంఘాలు కానీ, చర్చెస్ కానీ అవన్నీ ఖాళీ అవుతాయి. మందిరానికి ఎవరు వెళ్ళరు. నేను చెప్తున్నాను, రాసుకోండి. ఎందుకో చెప్పమంటారా? మనుషులు భక్తిహీనులుగా మారిపోతారు. ఎందుకో చెప్పమంటారా? ఒక మాట చెప్పమంటారా? క్రైస్తవ్యము సహవాసం యొక్క ప్రాముఖ్యత ఈరోజు కంప్లీట్గా సమాధి చేయబడింది. క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏం చేయబడింది? సమాధి చేయబడింది. రండి కలిసి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుందాము అనేటువంటి ఆలోచన సమాధి చేయబడింది. రండి మనం కలిసి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేద్దాం, సువార్త ప్రకటిద్దాం రండి అని చెప్పుకొని కలిసి వెళ్ళేటువంటి అలాంటి మనస్తత్వం ఈరోజు సమాధి చేయబడింది. ఎవరో ఒకరు లేచి నిలబడాలా, ప్రేరేపించబడాలా, రండి 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 వెళ్దాం రండి అని బలవంతం చేయాలి, ఒత్తిడి చేయాలి, వాళ్ళని బతిమలాడాలా, వారి తల పట్టుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలా, అప్పుడు మాత్రం ముందుకు రారో. ఏమైపోయింది ఇప్పుడు? అలాంటి ఆలోచన ప్రాముఖ్యత సమాధి చేయబడింది. అందువలన దేవుని బిడ్డల్లో మొదటిగా లేనిది ఏంటంటే ప్రోత్సాహం. ఏం లేదు? ప్రోత్సాహం. చెప్పండి అందరూ కూడా మాట. ప్రోత్సాహం అంటే ప్రోత్సాహానికి బదులు ఏముంది? నిరాశ ఉంది. మీరే చేస్తారా? ఇంకెవరు చేయరా? నీకే చెప్పారా? ఇంకెవరికి చెప్పలేదా? మీరే అన్నీ చేస్తారా? ఇంకెవరు చేయరా? ప్రోత్సాహం అనగా గోడలో ఇటుక బెడ్డ తీసి ఈ వైపు దీనివైపు 4 వైపులా దాన్ని తాపితో సరిసమానంగా దాన్ని సెట్ చేసి ఆ గోడలో అమర్చి ఇటువైపు
అటువైపు దాన్ని మెత్తి దాన్ని స్థిరపరిచి దాన్ని కట్టగలిగితే అది నిలబడుతుంది. ప్రోత్సాహం అనేది నిలబడినంత వరకు, స్థిరపరచబడినంత వరకు నీ ప్రోత్సాహం రావాలి. రామ్మ అని నీ భార్యకు బతిమలాడితే మొదటి రోజు వస్తారేమో, రెండోసారి ప్రార్థనకు వస్తారు, 4వసారి బ్రతిమలాడితే వస్తారు. ఆ తర్వాత నువ్వు బ్రతిమలాడవు, ఆ తర్వాత ఏమవుద్ది? రాదు. నేనేమంటానంటే, తాపి మేస్త్రి చేతిలో ఉన్న తాపి ఇటువైపు అటువైపు కొట్టుట దేని కొరకు తెలుసా? గోడలో అమర్చటానికి. నీ బాధ్యత ఏంటంటే, నీవు దేవునిని బట్టి, దేవుణ్ణి అర్థం చేసుకొని, ఒక వ్యక్తి, అది భర్త అయినా భార్య అయినా లేకపోతే పొరుగువారైనా లేకపోతే ఎవరైనా సరే, నువ్వు వారిని ప్రోత్సహించి ఒక గోడలో ఒక ఇటికిని అమర్చి కట్టినట్లుగా ఆ కట్టబడినంత వరకు వారిని నువ్వు ప్రోత్సహిస్తూనే ఉండాలి. అది క్రైస్తవుని యొక్క బాధ్యత. వాళ్ళు రారండి, వాళ్ళు చేయరండి, వాళ్ళు లోబడరండి. ముందు నువ్వే డిక్లేర్ చేసేస్తే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఈ క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఈ సహవాసంలో ఉన్న ప్రాముఖ్యత ఈరోజు సమాధి చేయబడింది. అందుకే భర్త అంటాడు, నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటాడు. నువ్వు ముందు పద, పిల్లల ముందు పదండి, తర్వాత నేను వస్తాను. ప్రభువుని అర్థం చేసుకున్నవారు ఒకరికొకరు ప్రోత్సాహం అనేది చేసుకుంటారు. ఈరోజు దానికి బదులు అపవాది ఏం పెడుతున్నాడు తెలుసా? నిరాశ, దుఃఖము, డిసప్పాయింట్మెంట్. ప్రతి చిన్నదానికి అపవాది చూస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఉంటే చాలు నిరుత్సాహం పరచడానికే. చిన్న ఎగ్జాంపుల్, మీరు గొప్ప గృహ కూడికనో లేకపోతే ఇంట్లో కృతజ్ఞత కూడుకో పెట్టుకున్నారనుకోండి, దానికి మీ యొక్క సామర్థ్యంతో మంచి ఆతిథ్యం ఇచ్చారనుకోండి, అన్నీ బాగున్నాయి, అందరూ తృప్తిగా తిని వెళ్ళారు. ఆఖరికి మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏమంటారంటే, అన్నీ బాగున్నాయా అని ఎవరిని అడుగుతారు. అన్నీ బాగుంటాయి, కానీ ఈమె అసూయపడి ఏమంటుందంటే, ఏం బాలే. దాన్ని ప్రోత్సాహం అంటారా, నిరాశ అంటారా? ఇప్పుడు ఏ ఆత్మ పని చేస్తుంది దేవుని బిడ్డలలో? బాగులేకపోయినా బాగుంది అని చెప్పడమే ప్రోత్సాహము. ఈరోజు దేవుని బిడ్డలో ఉందా? బయట లేదు. ఎందుకో తెలుసా? నువ్వు మంచిగా టీచ్ చేసావనుకో, నీ మీద ఏదో ముద్ర ఉంటుంది. నువ్వు మంచిగా పని చేసావనుకో, ఆడు మంచి పనుడు కాదు అంటాడు. నీ ఆఫీసులో కానీ ఎక్కడైనా నువ్వు స్కిల్స్ కలిగి, ఒక టాలెంట్ కలిగి నువ్వు ముందుకు వెళ్ళిపోతావంటే, నిన్ను ఎలాగైనా తొలగించాలని అనేక రకములైన కుట్రలు జరుగుతాయి. ఈరోజు బయట సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కడు కూడా వంచకుడుగాను, దోషకుడుగాను, ఒకరి మీద ఒకరు విరోధిగా శత్రుబద్ధత్వాన్ని చేసుకోవటానికి మనస్తత్వాలు కలిగి ఉండడం అనేది బయట ప్రపంచం చూస్తున్నాం. చిన్న షాపులో 4 ఉంటారు పనులు, వారి మధ్య రాజకీయం. అవునా? సంఘములో అలాంటి వాటికి స్థానము దొరుకుతుంది అంటే, అలాంటి వాటికి స్థానం ఉందంటే, ఆ సంఘము ప్రభువుని అర్థం చేసుకోలేదు. ఏమి లేక, వీటన్నిటికీ కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని యొక్క వాక్య జ్ఞానం ఈరోజు దేవుని ప్రజలలో లేక. ఎందుకంటే అన్నీ వింటారు కానీ వాక్యం మాత్రం వినరు. వాక్యం చెప్పే టైం బయటికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే జ్ఞానము వాక్యము నుండి వస్తుంది కనుక, ఆ వాక్య జ్ఞానము వారిలో పడినప్పుడు వారు సరిచేయబడతారు. ఇది వాక్యముకున్న నైజం. ఈ ఉదయకాలము నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు బయట ఏ ఫంక్షన్ అయినా లేకపోతే ఏదో కావచ్చు, కానీ ప్రభు సన్నిధిలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధించడానికి నిన్ను నేరుగా వెళ్ళగలిగితే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఆయన అర్థం చేసుకొని ఆయన మయంపరచడానికి వస్తే దేవుడు నీ కుటుంబాన్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ప్రభువుని అర్థం చేసుకొని ఒప్పుకొని దేవుని దగ్గర విధేయుడు కలిగి ఉంటే, భవిష్యత్తులో ఆయన ఏం చేయాలో ఆయన చేయటానికి సిద్ధపరుస్తాడు. ఇలాంటి విధేయత దేవునికి కావాలి. పేతురు అంటాడు, అయ్యా నేను మొట్టమొదటిసారి విధేయుడై ఉంటే బాగున్నావు. నువ్వు వేయమన్నప్పుడు వలలు వేసుంటే బాగుండు, కానీ వల వేశాను.
మీరు మత్తయి సువార్త చదవండి, మార్కు సువార్త చదవండి, యోహాను సువార్త చదవండి, అలాగే లూకా సువార్త చదవండి. ఈ 4 సువార్తలలో ఈ ప్రస్తావన డిఫరెంట్గా రాయబడి ఉంది. వలలు. చిన్న మిస్టేక్ చాలు. ప్రభు ఏమన్నది వలలు, కానీ వీళ్ళు ఏమేశారు? వల వేశారు. ఓకే, సమూయేలుతో దేవుడు అన్నాడు చెప్పు సౌలుకి మొత్తం అన్ని నాశనం చేసామని చెప్తే మనోడు ఏం చేశాడు అంటాడు, అయ్యా ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవునికి బలి ఇవ్వాలని, అంటే గొప్ప మెప్పు పొందాలని. ఈ 2026 సంవత్సరంలో ఎవరితో పోలిక నీకెందుకు? నీ భక్తి దేవునితో, దేవుని సన్నిధిలో సరిచేసుకొని నీ భక్తి దేవునితో నడవడానికి ప్రయత్నం చేయి. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు ప్రభుని అర్థం చేసుకోగలిగితే దేవుడు నీకు ఇచ్చిన సేవకుని అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే చెప్పబడిన వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే అందరితో నువ్వు సమాధానం ఉండగలుగుతావు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే ఒకరికి ప్రైజ్లాట్ చెప్పి అందరికీ నువ్వు చేయగలవు. నువ్వు ప్రభుని అర్థం చేసుకోకపోతే నీ క్యారెక్టర్ వేరు, నీ విధానం వేరు. ప్రభు మనలందరినీ కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనలందరినీ కూడా ఆయనలోనికి, ఆయన వలె, ఆయన స్వభావం వలె మనలను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను ముస్తున్నాను ఈ మాట, నా టైం అయింది. పౌలు గారు స్వస్థపరుడు అని చెప్పాను కదా, ఎంతోమంది స్వస్థపరచబడ్డారని కదా. తన యొక్క హ్యాండ్ కర్చీప్తో కూడా స్వస్థత వచ్చింది, తన నీడ ద్వారా కూడా స్వస్థత వచ్చింది. ఒకసారి ప్రభు దగ్గర అడిగాడు, ప్రభువా నేను అందరూ ద్వారా నన్ను స్వస్థపరుస్తున్నాను, నా ద్వారా నన్ను వాడుకుంటున్నాం, కానీ నాకు చిన్న బాధ ఉందయ్యా, ప్రతిరోజు ఆ బాధ ఎక్కువైపోతుంది, ఆ బాధ తీసేయమని అడిగాడు ప్రభుని. కానీ ప్రభు అన్నాడు, అందరికీ స్వస్థత నీ ద్వారా నేను ఇస్తాను, కానీ నీకు మాత్రం స్వస్థత లేదన్నాడు. నో, నీకు స్వస్థత లేదు. ఆ మాట నీకు దేవుడు చెప్తే ఈ సన్నిధి వదిలేసి వెళ్ళిపోతావు, చర్చ్ వదిలేసి వెళ్ళిపోతావు. చాలామంది వెళ్ళిపోయిన అలాగా ఉన్నారు. ప్రారంభ ప్రార్థన ఇస్తానన్నారు, నాకు ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకైతే స్వస్థత లేదు పౌలు. అప్పుడు పౌలు గారు అన్నారు, సరేనయ్యా. ఆ విషయంలో పౌలుని ఎవరిని అర్థం చేసుకున్నాడు? నీకు దేవునికి ఎంత అండర్స్టాండింగ్ అని చెప్పండి. ఈరోజు ప్రభువుకి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ తోటి ఆత్మీయులను అర్థం చేసుకోలేకపోతున్నావు. అందుకే నీ యొక్క రియాక్షన్, నీ ముఖంలో రియాక్షన్, నీ ప్రవర్తనలో రియాక్షన్, నీ యొక్క విధానంలో రియాక్షన్, నీ ఆత్మీయ జీవితంలో రియాక్షన్ అనేది కనబడుతుంది. పౌలు గారు ప్రభుతో అన్నాడు, ప్రభువా నాకు స్వస్థత లేదంటున్నావు కాబట్టి నీకు వందనాలయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. కృపలో ఉంది శక్తి, కృపలో ఉంది జయించడం, కృపలో ఉంది సహనం, కృపలో ఉంది విజయం. బలహీనమైన వెళ్ళగలుగుతున్నామంటది దేవుని కృప. ఆమె వాళ్ళ ముఖం చూడబుద్ధి వేయట్లేదండి. నువ్వు చూడబుద్ధి వేయకపోయినా నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆరాధించాలి, అదే దేవుని కృప. దేవుని చిత్తమైతే ఈ వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను. సహవాసంలో లేని ప్రాముఖ్యత, ఈరోజు ఆ ప్రాముఖ్యత సమాధి అయిపోయింది. ఏం లేదమ్మా, ఏం లేదు. ఇంట్లో వాళ్ళందరూ దేవుని బిడ్డలే, ఒకే మందిరానికి వెళ్తారు, కానీ తండ్రి అంటాడు మీరందరూ ఇంట్లో వంట చేసుకోండి, నేను ఒక్కడిని వెళ్తాను అంటాడు. తల్లి అంటది మీరందరూ ఇంట్లో ఉండండి, నేను వెళ్తాను అంటాడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఐక్యత, ఏకీభావన లేకపోతే నువ్వు చేసింది కూడా భక్తి వ్యర్థమే. రండి మనం కలిసి ఎక్కడికి వెళ్దాం? కానానుకు చేరిన ఇశ్రాయేలీయులు, వాళ్ళకి స్థలం లేదు, అయితే వారు ఆకర్షించబడ్డారు, విలీనమైపోయారు అన్యులతో. అందమైన సౌందర్యము కలిగిన స్త్రీలను చూచి ఎవరి మూలం వాళ్ళు వెళ్ళిపోయారు. ఐగుప్తు నుండి వచ్చి కానానుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోతా ఉంటే యెహోషువ చుట్టూ చూస్తున్నాడు.
ఏమవుతుంది వీళ్ళకి, ఏమవుతుంది వీళ్ళకి, వీళ్ళు ఏమవుతుంది వీళ్ళకి, రండి ఆరాధన చేసుకుందామంటే రావట్లేదు, రండి మనం అందరం దేవుణ్ణి మయంపరుద్దామంటే రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, మెచ్యూర్ ఫంక్షన్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, పసుపు నీళ్ళు పోయడానికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఏ రోజు ఆదివారం, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు, వినట్లేదు అన్నమాట. స్వేచ్ఛ వచ్చేసింది. అప్పటి వరకు దేవుని మాట చేత కట్టబడిన వారు కానానికి వెళ్ళాక ఆకర్షించబడి అందమైన స్త్రీలను, అందమైన వాటిని, ఆహారాన్ని, వీటిని వాటిని చూచి అందరూ కూడా యెహోషువను వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు యెహోషువ అంటాడు తెలుసా, ఏమంటాడు, ఒక మాట అంటాడు, దేవుడు మెచ్చుకునే మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, మీరు ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాము. ఈ ఉదయకాలం నీకు ఎంతవరకు ఈ మాట అర్థమైందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రభువుని అర్థం చేసుకోవాలనే ఈ మాట. మీరు ఎన్నో బోధలు వినండి. ఒక ఆవిడేమో బీరువా నిండా ఒక దైవజనుడు ఫోటోలు పెట్టేసి రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది. వంటింట్లో ఆయన ఫోటో, బీరువా తెరవగానే ఆయన ఫోటో, బయటికి వెళ్ళినా కారులో వెళ్ళినా ఆయన ఫోటే. యేసు ప్రభు వారికి చెందవలసిన మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది? ఇది ఈరోజు మనుషులు ప్రభుకి అర్థం చేసుకునే విధానం. నేను ఒక మాట చెప్తాను దైవజనుడిగా, ఎన్ని వాక్యాలు మీరు విన్నా ప్రభువుని మీరు అర్థం చేసుకోండి. మీరు ఆయన అర్థం చేసుకుంటే మీరు ప్రభువుని మహిమపరుస్తారు. అలాంటి భక్తి జీవితం కావాలి. ఈరోజు 100 ప్రసంగాలు విన్నా మీరు ప్రభువుని అర్థం చేసుకోకపోతే వ్యర్థం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.